రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీల సహకారంతో కాకినాడ జిల్లా పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ సిహెచ్ గణపతి ఆధ్వర్యంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ 2వ బ్యాచ్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ప్రాజెక్ట్ ఆర్గనైజర్ సలాది శ్రీనివాస్ బాబు మాట్లాడుతూ కోట్ల రూపాయలు ఉన్న పెయింటర్ కొడుకు చదువుకున్నా సరైన అవగాహన లేక తాను కూడా ఫ్యాక్టరీ పెయింటింగ్ పనిలోకి వెళ్లిపోతున్నారని, కొడుకుని పెయింట్ షాప్ ఓనర్ చేయొచ్చుగా, అలాగే తాపిమేస్త్రి చదువుకున్న కొడుకుకి ఉద్యోగం రాకపోతే సిమెంట్ షాప్ లేక హార్డ్వేర్ షాప్ పెట్టవచ్చు కదా, అవగాహన లేక ప్రతి ఒక్కరికి నెల రోజుల శిక్షణ ఉపయోగపడే ఈ క్లాసెస్కి హాజరైతే ఇచ్చే సర్టిఫికెట్ పొందాలని, ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మంచి వ్యాపారస్తులుగా ఎదుగుతూ నలుగురికి ఉపాధి కల్పించే స్థాయిలో వారు ఉండాలని ఆకాంక్షించారు. సరైన అవగాహన లేదు. మనమే ఎందుకు ఇలా పేదవాళ్ళకి ఉంటున్నాం? ఇప్పుడు మనం చూస్తుండగానే అందరూ సంపాదనలో పడి సంపాదన 10,000 నుండి 25,000 చేసుకుంటున్నారు, 25,000 నుండి 50,000 చేసుకుంటున్నారు, 50,000 నుండి ₹1,00,000 చేసుకుంటున్నారు. అంటే వారికి అవగాహన ఎలా సంపాదించాలి అనే కార్యసిద్ధి, దీక్ష, పట్టుదల ఉన్నది. వాళ్ళు నేర్చుకుంటున్నారు, వాళ్ళు సొసైటీని బట్టి మారుతున్నారు. నిజంగా చాలా బిజినెస్లు ఉన్నాయి. ఆ బిజినెస్ చేసుకునేటప్పుడు నేను